నమో నారాయణీ నమః. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేఖా టాక్స్. మనం ఈ వీడియోలో తొలి ఏకాదశి గురించి తెలుసుకుందామండి. తొలి ఏకాదశి ఏ రోజు వచ్చింది, పూజ చేసుకోవాల్సిన శుభ సమయం, స్వామివారికి ఏ నైవేద్యం సమర్పించాలి, మనకి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, అవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. నా వీడియో మీరు పూర్తి వరకు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్తో ఉంటుందన్నమాట. స్వస్తి శ్రీ చాందమాన శ్రీ ఖోదనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం అండి. మనకి ఏకాదశి తిథి ప్రారంభం జూలై 16, 2024 మంగళవారం సాయంత్రం 5:13 నుండి జూలై 17, 2024 బుధవారం సాయంత్రం 5:58 వరకు ఏకాదశి తిథి అయితే ఉంటుందండి. సూర్యోదయం అయ్యే సమయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజే మనము పండగని జరుపుకుంటామండి. తొలి ఏకాదశి పండుగ నిర్మించుకోవాల్సిన తేదీ జూలై 17, 2024 బుధవారం రోజైతే తొలి ఏకాదశి పండుగ అండి. ఏకాదశి రోజు పూజ చేసుకోవాల్సిన శుభ సమయం జూలై 17, 2024 బుధవారం ఉదయం 4:35 నుండి 6 వరకు అయితే శుభ సమయం ఉందండి. ఆ సమయంలో కుదరకపోతే ఉదయం 6:02 నుండి 7:30 వరకు అయితే పూజ అనేది చేసుకోవచ్చు. అంటే నైవేద్యాలు అన్నీ చేసి కుదరని వాళ్ళు ఉదయం 9 గంటల నుంచి 11:50 లోపు అయితే పూజ అనేది చేసుకోవచ్చండి. ఇవి మనకి ఉదయం పూట చేసుకోవాల్సిన శుభ సమయం అనమాట. సాయంత్రం పూట చేసుకునే పూజ సమయం వచ్చేసి సాయంత్రం 5:46 నుండి 7:22 లోపు అయితే పూజ అనేది చేసుకోవచ్చండి. ఏకాదశి రోజు పూజ చేసుకునే శుభ సమయం అని తెలుసుకున్నాం కదండి. ఉదయం సాయంత్రం కూడా పూజ అనేది చేసుకుంటారనమాట. ఏకాదశి రోజు ఉపవాసం అనేది ఉంటారండి. ఉపవాసం ఉన్న వాళ్ళు సాయంత్రం 5 నుంచి 7:22 వరకు అయితే పూజ అనేది చేసుకోవచ్చండి. మనము ఏకాదశి రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు దేవుడి గదిని శుభ్రపరచుకోవాలండి. నిండుగా ముగ్గులతో అలంకరించుకోవాలి. ఇలాగా ప్లేస్ ఉన్న వాళ్ళైతే నిండుగా ముగ్గులు వేసి ముగ్గులో పసుపు కుంకుమ అనేది వేసుకుంటారు. ఏకాదశి అనేది మనకి తెలుగు వాళ్ళందరికీ తొలి పండుగ అండి. ఈ పండుగతోనే మనకి పండుగలు అనేది మొదలవుతాయి. నెక్స్ట్ వచ్చే బోనాలు కానీ, వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి, దీపావళి, అలా ఈ తొలి ఏకాదశితో పండగలన్నీ మొదలవుతాయండి. తొలి ఏకాదశి మనకి మొదటి పండగగాని జరుపుకుంటాము. ఇలాగా ఇంటి మొత్తం ముగ్గులు వేసుకొని ముగ్గులో పసుపు కుంకుమ అనేది వేసి పువ్వులతో అలంకరించుకోవాలండి. మనకి గుమ్మాలకి కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకొని మనం బియ్యపిండితో ముగ్గు అనేది వేసుకుంటామండి. ఇలాగ గుమ్మాన్ని అలంకరించుకోవాలి బొట్లు పెట్టి ముగ్గుతో. తర్వాత తోరణము అంటే మనకి మామిడాకులతో తోరణాలు అనేది కట్టుకుంటారండి పచ్చగా ఉండడానికి. తొలి ఏకాదశి అంటే మనకి మొదటి పండగ కదండి. సో చాలా బాగా జరుపుకుంటారు. ఉపవాసాలు ఉండి భజనలు చేసుకుంటూ విష్ణుమూర్తిని తలుచుకుంటూ పూజ అనేది చేసుకుంటారనమాట. ఇలా ఇల్లుని మొత్తం శుభ్రపరచుకోవాలండి. మనం ఎక్కడైతే పీఠం పెట్టుకుందాం అనుకుంటున్నామో అక్కడ కొంచెం పసుపుతో అలంకరించి బియ్యపిండితో ముగ్గేసి పసుపు కుంకుమ వేసి అక్కడ పీఠం అనేది పెట్టుకోవాలండి. పీఠం లేదు పెట్టుకోను అనుకున్న వాళ్ళు ఇలా పూజ గదిలో పూజ అనేది కూడా చేసుకోవచ్చు. పీఠం పెట్టుకున్న వాళ్ళైతే ఈశాన్య మూల ఇలాగ సిద్ధం చేసుకొని పీఠం పెట్టి పూజ చేసుకోవచ్చు అండి. లేదు అనుకున్న వాళ్ళు దేవుడి గదిలో కూడా పూజ చేసుకోవచ్చు. ఇలాగ పటం ఉన్న వాళ్ళు మన వెంకటేశ్వర స్వామి కానీ, సత్యనారాయణ స్వామి ఫోటో కానీ, విష్ణుమూర్తి ఫోటో కానీ ఉన్న వాళ్ళైతే ఇలాగ పెట్టి స్వామివారిని అలంకరించాలండి. స్వామివారికి అలంకరణ అంటే చాలా ఇష్టం అండి. మన దగ్గర ఎన్ని పూలు ఉంటే అన్ని పూలతో స్వామివారిని అలంకరించవచ్చు. ఇక్కడ నేనైతే నా దగ్గర ఉన్న పువ్వులతో అయితే నేను స్వామివారిని అలంకరించుకుంటున్నాను. స్వామివారికి మనము తులసి దళాలతో పూజ చేస్తే చాలా మంచిదండి. ఈరోజు ఇలాగ స్వామివారికి ముందు బొట్లు పెట్టుకొని ఏ పూజ చేసినా ముందు వినాయకుడు పూజ చేస్తాం కదండి. పసుపు వినాయకుడిని చేసి స్వామివారికి వస్త్రం అనేది సమర్పించుకోవాలండి. వస్త్రం అంటే మనకి దూదితో చేస్తాం కదా, చేసి అది వస్త్రంలాగా వేసి స్వామివారికి పూలు వేసి పసుపు కుంకుమ అక్షింతలతో పూజ అనేది చేసుకోవాలి. ఇంకా దీపారాధన వచ్చి నేను పిండి ప్రమిదలతో వెలిగించానండి. 7 పిండి ప్రమిదలు అయితే పెట్టాను. 7, 5, 3 ఇలా ప్రమిదలతో మనం పూజ అనేది చేసుకోవాలన్నమాట. ఈ ప్రమిదలు ఎలా చేసామో నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇలాగ మనము పూజ చేసేటప్పుడు విష్ణుమూర్తిని తలుచుకుంటూ పూజ అనేది చేసుకోవాలండి. స్వామివారికి ఈరోజు నైవేద్యం పేలాల పిండిని పెడతారండి. తొలి ఏకాదశిని పేలాల పిండిగా, శయన ఏకాదశిగా, పద్మ ఏకాదశిగా పిలుస్తారనమాట.
ఏకాదశి రోజు స్వామివారికి నైవేద్యం మనము పేలాల పిండి నైవేద్యంగా సమర్పించాలండి. స్వామివారిని అలంకార ప్రియుడని చెప్పి అంటారండి. మన దగ్గర ఉన్న పువ్వులతో, తులసి దళాలతో పూజ అనేది చేసుకోవచ్చు. నేను ఇక్కడ దీపారాధన పిండి ప్రమిదలతో చేశానండి. 7 పిండి ప్రమిదలు చేసి వాటికి బొట్లు పెట్టి నేను స్వామివారికి పూజ అనేది చేసుకున్నాను. మనం దీపారాధన చేసిన తర్వాత ఖచ్చితంగా దీపాలకైతే పసుపు, కుంకుమ, అక్షింతలు అయితే వెయ్యాలండి. పువ్వులు కూడా పెట్టుకోవాలి. పెట్టి ఆ దీపాలని స్వామివారికి చూపించాలండి. తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, తులసి దళాలతో పూజ అనేది చేసుకోవాలండి. చేసి స్వామివారికి అగరపుల్లల ధూపాన్ని వేయాలన్నమాట. ఇలా పూజ చేసేటప్పుడు మనము స్వామివారిని విష్ణు సహస్రనామాలు లేదా భాగవతంలోని శ్లోకాలని, విష్ణు పురాణాన్ని లేదా విష్ణు అష్టోత్తరాన్ని చదువుకుంటూ స్వామివారికి పూజ అనేది చేసుకోవాలండి. లేదు ఇవన్నీ రావు అండి అని మాకు అన్న వాళ్ళైతే ఓం నమో భగవతే వాసుదేవాయ లేదా ఓం నమో నారాయణే నమః అంటూ పూజ అనేది చేసుకోవాలండి. ఇలా నామం ఆ రోజు విష్ణుమూర్తిని, నారాయణని తలుచుకుంటూ పూజ అనేది చేసుకోవాలండి. దీపాలు ఎన్ని వెలిగించాలని కాదండి, భక్తితో మనము పూజ చేసుకుంటే సరిపోతుందండి. స్వామివారికి మాత్రం ఆ రోజు తులసి దళాలతో పూజ అనేది చేసుకోండి. తులసి దొరికిన వాళ్ళైతే అవి తీసుకొచ్చి స్వామివారి పాదాల దగ్గర పెట్టి పూజ అనేది చేసుకోవాలన్నమాట. స్వామివారికి చాలా ఇష్టం అండి తులసి దళాలంటే. ఇలాగ పూజ అంతా అయిపోయిన తర్వాత మనము ఆ రోజు స్వామివారికి నైవేద్యం అండి పేలాల పిండిని అయితే నైవేద్యంగా సమర్పిస్తామన్నమాట. పేలాల పిండి అంటే కొంతమంది పేలాలతో చేస్తారు అండి. అదే మక్కలు ఉంటాయి కదా, కార్న్తో వాటితో చేస్తారండి. కొంతమంది జొన్న వాటితో పిండిలాగా చేసి పేలాల పిండిగా పెడతారు. కొన్ని ఏరియాలో కొన్నిలా ఉంటుంది. ఇక్కడైతే పేలాల పిండి పండగని మాత్రం అందుకే అంటారండి. తొలి ఏకాదశి రోజు కొంచెమైనా సరే ఆ నైవేద్యాన్ని స్వీకరించాలి. మన ఇంట్లో ఉన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి ఖచ్చితంగా నైవేద్యం అయితే ఆ రోజు ఇవ్వాలండి. ఇలాగ స్వామివారికి పూజ అయిపోయిన తర్వాత మనము కర్పూర హారతిని స్వామివారికి చూపించాలండి. దీపం, ధూపం, తర్వాత హారతి అండి. ఆ రోజు మనం ఒక్కసారైనా స్వామివారికి కర్పూరంతో హారతి వెలిగించి స్వామివారికి ఓం నమో నారాయణే నమః అంటూ పూజ అనేది, హారతి అనేది ఇవ్వాలన్నమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇలా అంటూ స్వామివారికి హారతి ఇచ్చి స్వామివారికి హారతి అనేది చూపించి మనము తీసుకోవాలండి. ఇప్పుడు నేను పిండి ప్రమిదలు ఎలా చేసుకున్నానో చూపిస్తానండి. ముందుగా ఒక ప్లేట్లోకి వరిపిండి తీసుకున్నాను, అదే బియ్యపిండి తీసుకున్నానండి. అందులోకి కొద్దిగా పాలు పోసి దాన్ని ఒక చపాతీ పిండిలాగా ముద్దలాగా కలుపుకుంటున్నానండి. ఎందుకంటే అలా ముద్దలా కలుపుకుంటే మనకి ప్రమిదలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. నేను ఇలా కొద్దిగా పాలు అనేది వేసుకుంటూ ఇలా ముద్దల్లాగా అయితే చేసేసుకుంటున్నాను. నాకు ఇక్కడ 7 ప్రమిదలు కావాలండి. 7 వెలిగించాను కాబట్టి 7 అయితే చేసుకొని ఒక్కొక్కదానికి గోవింద నామాలు బొట్లులాగా పెట్టుకున్నానండి. కుంకుమ, గంధంతో బొట్లు అనేది పెట్టుకున్నాను. ఇలాగా నేను పిండి ప్రమిదలన్నీ సిద్ధం చేసుకొని ఉంచుకున్నానండి. తెల్లవారుజామునే ఏకాదశి రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి ఇవన్నీ పనులను చేసుకొని పూజలో కూర్చుంటే పూజ చేసుకునేటప్పుడు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. పూజ చేసుకునేటప్పుడు అది మర్చిపోయామా ఇది మర్చిపోయామని ఏం అనుకోకుండా ముందుగానే పూజకు కావాల్సిన సామాన్లన్నీ సిద్ధం చేసుకోండి. ఏకాదశి రోజు ఉపవాసం దీక్ష ఎలా ఉండాలి అంటే ముందు రోజు ఏకాదశి అంటే మంగళవారం రోజున సాయంత్రం నుంచే పాలు కానీ పళ్ళు కానీ స్వీకరించి ఆ రోజు నుంచి ఉపవాసం అనేది ఉండాలండి. ఏకాదశి రోజు సాయంత్రం పాలు, పళ్ళు లేదా టిఫిన్ స్వీకరించి ద్వాదశి రోజు పొద్దున్నే యథావిధిగా పూజ చేసుకొని కుదిరిన వాళ్ళైతే గుడికి వెళ్ళి అక్కడ స్వామివారికి స్వయం పాకం మనం దానంగా ఇవ్వాలండి. ఒక్కరికైనా సరే ఆ రోజు భోజనం పెట్టుకోండి. అంటే దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళకి భోజనం పెట్టుకోండి. లేదు అనుకున్న వాళ్ళైతే మనకి పక్షులు కానీ లేకపోతే మూగజీవాలు ఉంటాయి కదా, వాటికైనా పెట్టుకోవచ్చండి.
తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా గోమాత పూజ అండి. అలా గోమాతకి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. దగ్గరలో మీకు గోవులు, ఆవులు కానివ్వండి ఉంటే పూజ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు అనుకుంటే ఇంట్లోనే భక్తితో పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను పేలాల పిండి చేస్తానండి. ముందుగా కార్న్ తీసుకున్నాను. కొంచెం అంటే కప్పు సగానికి హాఫ్ కప్పు కార్న్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసి స్టవ్ అంటే ప్రెషర్ కుక్కర్‌లో పెట్టేశానండి. ఇది 3 నిమిషాల్లో పేలాల్లాగే అయిపోతాయండి. మీ దగ్గర డైరెక్ట్‌గా పేలాలుంటే పేలాలతో కూడా మనం చేసేసుకోవచ్చు. లేని వాళ్ళైతే ఇలాగా ముక్కలు తీసుకొని కార్న్ తీసుకొని దాన్ని ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇది మిక్సీ జార్‌లో ఏసుకొని పౌడర్‌లాగా చేసుకోవాలి ముందు. దాని తర్వాత మనం ఎన్నైతే కార్న్ తీసుకున్నామో అంతే బెల్లం తీసుకొని బెల్లం కూడా వేసేసి మళ్ళొకసారి మిక్సీ అనేది పట్టుకోవాలండి. ఇలాగా మనము పేలాల పిండి అయితే రెడీ అయిపోతుంది. పేలాల పిండి అయితే చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. పేలాల పిండి ఇంకా పిండి ప్రమిదలు ఎలా చేసుకోవాలో చూసారు కదండీ! ఇలాగే పేలాల పిండి, పిండి ప్రమిదలు నైవేద్యంగా సమర్పించాలండి. ఇలాగా నేనైతే తొలి ఏకాదశి పూజ ఈ విధంగా చేసుకుంటానండి. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. నేనైతే మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి.